రేవంత్ పాలనలో రాష్ట్రం రావణ కాష్టంలో మారింది. సంక్షేమ పథకాలు పడకేయడంతో అన్ని వర్గాలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఒక్కరోజు 3 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యంతో అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. అయితే ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం అచ్చన్నపేటలో రైతు మోగలి లక్ష్మణ్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పీక్లా తండాలో గూగులోతు భాస్కర్, హన్మకొండ జిల్లా షాయంపేట మండల కేంద్రంలో నాలికే అనిల్ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇటు 3 రైతులు ఆత్మహత్యకు సీఎం రేవంత్ బాధ్యత వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ చేతకానితనంతో సాగునీటి సంక్షోభం ఏర్పడిందని, బోర్లు వేసి నీరు పడక రైతులు ఆత్మహత్య చేసుకుంటారని స్పష్టం చేశారు. అండ్ పెట్టుబడి సాయం లేక కొందరు భారీ వర్షాలతో నష్టాలతో మరికొందరు చనిపోతున్నారని ధ్వజమెత్తారు. రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ సంక్షేమం నుంచి గట్టెక్కలేక అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యలు 96% తగ్గాయని ఇటీవల ఎన్సీఆర్బీ నివేదిక తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన రాగానే రైతు కుటుంబాల్లో మరణ మృదంగం మోగించుతోందని విరుచుకుపడ్డారు. సమైక్య రాష్ట్రంలో జరిగిన స్థాయిలో మరోసారి తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరగడం తీవ్ర విషాదకరమని, ఇది ముంచుకొస్తున్న విలయానికి సంకేతమన్నారు. అయితే ఈ సమయంలో రైతులు ధైర్యంగా ఉండాలని, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కేసీఆర్ సారథ్యంలో మళ్లీ వ్యవసాయాన్ని గాడిన పెట్టుకుందామని కేటీఆర్ పిలుపునిచ్చారు. అప్పటి వరకు మనమంతా సంఘటితంగా పోరాడదామని, రైతు వ్యతిరేక రేవంత్ సర్కారుకు బుద్ధి చెప్దామని కేటీఆర్ స్పష్టం చేశారు.